హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడొచ్చున. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ 11వ నెల మొదటి దినం, ఈ నవంబర్ నెల వాగ్దానం ఏంటిది? ఆపద కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మరి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు బంధించబడి ఉన్నావో ఒక్కసారి ఆలోచించి నిన్ను నీవు పరీక్షించుకొని పరిశోధించుకొని పరిశుద్ధాత్మని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఈ సంవత్సరం, ఈ నెల ముగింపులోపు కాదు, ఎటువంటి బలహీనత చేత నువ్వు బంధించబడి ఉన్నావో దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు నడుము వంగిపోయిన ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి ఆమె నడుము వంగిపోయి నడుము పట్టుకొని లేవలేని స్థితిలో ఉన్న ఆమెని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఆమెను బాగు చేస్తే కొంతమంది యేసు ప్రభు మీద వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడారు. విశ్రాంతి దినమున నీవు ఆమెను ఎట్లా బాగు చేసావు అని చెప్పి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ ఎద్దైనను గాడిదైనను ఏదైనా బురదలో పడితే విశ్రాంతి దినమని నువ్వు వాటిని తీయకుండా మానేస్తావా? యేసు ప్రభు వారు చక్కటి సమాధానాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనారోగ్యముతోనూ, సాతాను బంధకముల చేతను, లేకపోతే ఇంకొక ఏదైనా సమస్య చేతను, అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, నిందలనే కట్ల చేత ఒకవేళ నువ్వు బంధించబడి ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు ఏం చేయాలంట? ఆయనను గురించి నువ్వు మొరపెట్టాలి. ఏమని? ప్రభువా, నీవు నన్ను విడిపించు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు విడిపిస్తే నేను విడుదల పొందగలను, నువ్వు విడిపించకపోతే నేను విడుదల పొందలేను, విడిపించబడలేను. చక్కగా పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాటను చక్కగా రాశాడు. చదవండి, ఆ వాక్యాన్ని చదవాలి. 50వ కీర్తన 15వ వాక్యం. ఆపత్ కాలమున ఏంటండి? ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను విడిపించదును. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరు? నేను నిన్ను విడిపించదను. ప్రైజ్ ద లార్డ్. ఈ నెల వాగ్దానం ఏంటిది? ఈరోజు వాగ్దానం ఏంటిది? నేను నిన్ను విడిపిస్తాను. ఏ స్థితిలో నుండే ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుడు విడిపించాలంటే నువ్వు దేవుని సన్నిధిలో చెప్పండి ఏం చేయాలంట? మొరపెట్టాలి. అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? చెప్పండి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటాం, మొరపెట్టుకుంటాం. అన్నా, ఈ ఒక్కసారి సహాయం చేయి, జ్ఞాపకం చేసుకున్నా, తప్పనిసరిగా నీ రుణాన్ని తీర్చుకుంటాం, ఈసారి తప్పనిసరిగా మీరు సహాయం చేయాల్సిందే అని చెప్పి ఒక రకమైన విధానంతో, ఒక రకంగా ముఖం పెట్టుకొని, ఏంటంటే దిగులతో, ఏడుపుతో, అప్పుడు నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటే
నిన్ను చూసిన వంటి ఆ వ్యక్తికి ఏం కలుగుతుందంట? జాలి కలుగుతుంది. నిన్ను చూడంగానే నీలో ఉన్న ఆ వేదన, నీ ముఖ కలయికలను చూసి ఎదుటి వ్యక్తికి జాలి కలుగుతుంది. జాలి కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? సర్లేమ్మా, సర్లేండి, రేపురా, నీకు తప్పనిసరిగా సహాయము చేస్తాను. అప్పుడు నీ జీవితంలో ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ద లార్డ్. భారముతో నువ్వు వెళ్ళావు, ఆ మాటను వినగానే నీ భారాన్ని తొలగించుకొని తిరిగి మరలా వచ్చావు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు భారము కలిగి ఆయన సన్నిధికి వచ్చావేమో, బాధతో వచ్చావేమో, నిట్టూర్పుల మధ్యలో ఉన్నావేమో, దుఃఖంతో, కన్నీళ్ళ మధ్యలో, కష్టముతోనూ, అనారోగ్య పరిస్థితులు ఆయన సన్నిధికి వచ్చావేమో. ఈ ప్రార్థన ముగించే లోపు నీ భారాన్ని తొలగించి, నీ ప్రతి సమస్యలను ప్రభు విడిపించి మిమ్మల్ని సమాధానముతో నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి? ఆపత్కాలమున నన్ను మొరపెట్టుము, నేను నీకు, చెప్పండి, ఏమిస్తానంటున్నాడని? విడిపిస్తాను. నేను నిన్ను విడిపిస్తాను. మన దేవుడు విడిపించువాడు, బంధించువాడు మాత్రము కాదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఆ ఒక స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? బలహీనత చేత సాతాను కట్టలు బంధించబడిన ఆమెని ప్రభు విడిపించి ఆమెను స్వస్థతపరిచి విడిపించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మాత్రం గమనించండి, మీరు బాగుపడుతూ ఉంటే నీ తోటి వాళ్ళు ఓర్వలేరు. నువ్వు హ్యాపీగా బ్రతుకుతూ ఉన్నావు అనుకోండి, నీ వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకుంటారు. కానీ నువ్వు కన్నీళ్ళతో, నువ్వు కష్టాల మధ్యలోనే ఉండాలనే భావంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బాధను, నీ కష్టాన్ని, నీ కన్నీళ్ళు నీ వాళ్ళు గుర్తించకపోవచ్చేమో, కానీ నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చేమో, కానీ గమనించవలేని వాడు, గుర్తించగలిగిన వాడు మన ప్రభైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. సమస్త భారాన్ని మోయగలిగిన వాడు, నీ భారం నుండి నిన్ను విడిపించి ఆయన చేతి నీడలో నిన్ను ఎత్తి పట్టి నడిపించగలిగిన వాడు మన ప్రభైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మన భారమును విడిపించగలిగిన వాడు, పాప భారం నుండి విడిపించగలిగిన వాడు, లోక సంబంధమైన సాతాను కట్ల నుండి విడిపించగలిగిన వాడు మన ప్రభైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పుడు మనం ఆయన ఏం చేయాలి తెలుసా? ఆయనను మనము, చెప్పండి, ఆయన మనము ప్రేమించాలి. ఆయన కొరకే మనము బ్రతకాలి. చాలామంది అంటుంటారు, ఒరే నీకోసమే బ్రతుకుతున్నాను రా, నీకోసమే నేను బ్రతుకుతున్నాను అని అనేవంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ప్రేమేంద్రులారా, దేవుని వాక్యం మనకు తేటగా, చక్కగా, స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకని ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు, ఆపత్కాలమున నన్ను గూర్చి, చెప్పండి, మొరపెట్టుము, నేనే నిన్ను, చెప్పండి, నేనే నిన్ను విడిపిస్తాను. ఎవరంటున్నారు ఈ మాటని? దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను విడిపిస్తాను. ఇది ఎవరో ఇంకొకరు విడిపించటం కాదు. ఇది నీ పక్కన కూర్చున్న వాళ్ళు నిన్ను విడిపించలేరు. నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఒకవేళ నీ అవసరతను బట్టి సహకరించిన రేపటి రోజు నిన్ను ఏలెత్తి చూపిస్తారు. ఒకవేళ నిన్ను వాళ్ళు ఆదుకున్న రేపటి దినం నిన్ను గూర్చి వాళ్ళు అవహేళనగా, నిందించకరమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ ప్రభు మాత్రం నిన్ను ఏ మాత్రము అవహేళన చేయడు, నిందించడు, అవమానించడు, అనుమానించడు. అన్నిట్లో నువ్వు మొరపెడితే ఆయనే నిన్ను, అన్నిట్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని
మన దేవుడు ఎవరయ్యా అంటే నిన్ను చెప్పండి, నిన్ను విడిపించువాడు. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, చెప్పండి ఏమని చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, మన దేవుడు ఎవరు అని మీరు అడిగితే అడిగినటువంటి వ్యక్తికి నువ్వు సమాధానం ఏం చెప్పాలి తెలుసా? నిన్ను చెప్పండి, నిన్ను విడిపించువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపించదను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచుకుని ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఈ సంవత్సర కాలమంతయు కూడా సాతాను బంధకాలు బంధించబడి అందులో నుంచి విడుదల పొందలేక సమస్యల మధ్యలో కొట్టుమిట్టలాడుతూ మరణకరమైన వ్యాధి చేత బాధపడుతూ దీర్ఘకాలికమైన వ్యాధుల చేత నీ శరీరంలో నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నట్లయితే, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ఆయన సన్నిధిలో మొరపెట్టు, నా దేవుడు ఈ రాత్రి నిన్ను విడిపించును గాక. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తమును ఆయనకు సాధ్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు విడిపిస్తాడా లేదా? విడిపిస్తాడా లేదా? విడిపిస్తాడా లేదా? ఆపద కాలమున ఆయన నిన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? 3 పూటలు తిని శుభ్రంగా చెప్పండి, శుభ్రంగా పండుకోవాలా? చెప్పండి, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మీరు గమనించండి, ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే ఏం చేస్తారు? మీరు చెప్పండి, ఏం చేస్తారు? ఉన్నారా? ఆకలేస్తుంది, అన్నం ఉంది, కూర ఉంది, అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఆ టయానికి నీకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. అప్పుడు మీరేం చేస్తారు? మీరే చెప్పండి, మీరే పెట్టుకొని తింటారు. మీరు పెట్టుకొని తింటారు, ఎంత కావాలో అంతే పెట్టుకొని తింటారు. ప్రైజ్ ద లార్డ్, అవునా కదా? ఆకలైన వాళ్ళు ఇంట్లో కోడలు లేకపోతే కూతురు, ఎవరో ఒకళ్ళు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే కోడలు తెచ్చి పెడుతుంది, లేదు కూతురు ఉంటే కూతురు తెచ్చి పెడుతుంది. ఒకవేళ కొడుకున్నాడు అనుకో, లేవలేని స్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఒరే కొంచెం అన్నం పెట్టరంటే వాడు పెట్టేవాడు అయితే పెడతాడు, లేకపోతే నువ్వు పెట్టుకోపో తినుపు అంటాడు, నీ సావు నువ్వు జావుపు అంటాడు. అదే ఆడపిల్ల అయితే ఏం చేస్తా చెప్పండి? కొంచెం అన్నం పెట్టుకొచ్చి తండ్రి అయినా తల్లి అయినా వారికి పెడతారు. వాళ్ళిద్దరు లేరు అనుకోండి, అప్పుడు మీరే లేచి చెప్పండి, ఓపికతో ఓర్పుతో సహనముతో లేచి అక్కడికి వెళ్ళి అన్నం పెట్టుకొని మనసారా తృప్తి తీర భోజనము చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఆకలి భారము తొలగిపోయి ఓపిక వచ్చేస్తుంది. ఆ తర్వాత నీ ప్రాణానికి ఎంతో నెమ్మది కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, అదే మీరుగిన ప్రార్థన చేస్తే ఎంత బలహీనతల్లో ఉన్నా ఆకలేసినప్పుడు ఎట్లా లేచి నువ్వు ఓపికతో వెళ్ళి అన్నం పెట్టుకొని వచ్చి తిన్నావో, అంతకంటే రెండంతలుగా నువ్వు దేవుని సన్నిధిలో గిన ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆరోగ్యానికి, నీ శరీరమునకు, నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నీకొచ్చిన శ్రమను బట్టి నువ్వే ప్రార్థన, నీకొచ్చిన నిందను బట్టి నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ జీవితంలో విడుదల. అందుకని వెనక వాగ్దానం, ఆపద కాలమున నన్ను గూర్చి చెప్పండి, నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. నీకు ఆపద వచ్చినప్పుడు ఆ ఎదురింటోనో పక్కింటోనో లేకపోతే కొడుకునో కోడలనో కూతురును కాదు మనం అడగాల్సింది. మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆకాశం ముందున్న దేవుని కదిలిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.
ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో నా కుమారుడు, నా కుమార్తె కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, నిట్టూర్పుల మధ్యలో ఉన్నారు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే నిన్నేం చేస్తారంట? ఆదరిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీని దేవుడు ఏం చేశాడంట చెప్పండి? ఏం చేశాడంట? విడిపిస్తే ఆమె చక్కగా నిలబడి ఆ తర్వాత నడవటం మొదలుపెట్టింది. ప్రైజ్ ద లార్డ్. ఆమెను విడిపించిన దేవుడవు నన్నెందుకు విడిపించవు అని ఆయనతో నేను పోరాడితే, చెప్పండి ఎవరితో? దేవునితో పోరాడాలి. దేవుని పాదాలు పట్టుకొని ఆయనతోనే పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. డబ్బు, బంగారము, ఆస్తులు, అంతస్తులు, శరీర కోరికలు ఇవన్నీ శాశ్వతము. చెప్పండి, శాశ్వతము కాదు. ఇవన్నీ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. ఇవి శాశ్వతము కాదు. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన అడిగాను నేను, ఏంట్రా బల్ల తీసుకోవట్లేదు ఎందుకంటే, నేను దేవునికి భయపడి తీసుకోవట్లేదు అన్నాడు. ఎవరికి భయపడంట? దేవునికి భయపడేవాడైతే బల్ల తీసుకుంటాడు. సైతానుకు భయపడేవాడైతే చెప్పండి తీసుకోడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు దేవునికి అదర భయపడుతుంది, సైతానుకు భయపడుతున్నావు అన్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఒకటి మాత్రం గమనించండి, ఈ లోకంలో ఉన్నంత కాలమే నీ భర్త, ఈ లోకంలో ఉన్నంత కాలమే నీ భార్య, ఈ లోకంలో ఉన్నంత కాలమే నీ పిల్లలు, ఈ లోకంలో ఉన్నంత కాలమే నీ తల్లి తండ్రి. చనిపోయిన తర్వాత నువ్వు ఎవరో వాళ్ళు ఎవరో తెలియదు. కానీ అందరూ ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడ ఉండాలి మనము? ప్రైజ్ ద లార్డ్. ఎవరి ప్రయాసను బట్టి వారికి తగిన ప్రతిఫలము దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో 10 మంది ఉంటారండి. ఏంటండి 10 మంది ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయాతో అంటాడు, అయ్యా నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా, అందరిని తీసుకురా. అందరు ప్రభు మార్గంలో నడుస్తున్న వాళ్ళే, భయభక్తులు కలిగిన వాళ్ళే. యెషయా వాళ్ళను భయభక్తులు గల వాళ్ళుగా పెంచాడు. దైవ భయం కలిగిన వాళ్ళు, యుద్ధ నేర్పరి కలిగిన వాళ్ళు, యుద్ధ వీరుల వాళ్ళు, బలమైన యోధులు యెషయా పిల్లలు. వాళ్ళందరినీ సమూయేలు భక్తుడు వాళ్ళని తీసుకురా అని చెప్పినప్పుడు యెషయా భక్తుడు ఏం చేశాడంట? ఒక్కొక్కరిని చెప్పండి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెడితే వాళ్ళని చూసి ఈడు కాదు అతను పంపించేశాడు. రెండో ఓడు వచ్చాడు, ఆయన చూశాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడు కాదయ్యా పంపే అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, మూడో ఓడు, ఆయన చూశాడు, ఈడు కూడా కాదు పంపించో అన్నాడు. ఆ తర్వాత 4వ వచ్చాడు, అతన్ని చూశాడు, ఇతడు కూడా కాదని పంపించాడు. 5వ వచ్చాడు, అతన్ని చూశాడు, కాదన్నాడు, పంపించాడు. ఒక్కొక్కరిని చూసి పంపించేశాడు. అందరూ మంచి వాళ్ళే, కష్టపడే వాళ్ళే, మంచి పేరు పొందిన వాళ్ళే. యెషయా పిల్లలు అందరూ మంచి పేరు పొందిన వంటి వాళ్ళే, అందరూ దైవ భయం కలిగిన వాళ్ళే. వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంట? సేవకుని ద్వారా ఒక్కొక్కరిని తీసుకురావటం, చూస్తున్నారు, పంపించేస్తున్నారు, చూస్తున్నారు, పంపిస్తున్నారు. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సమూయేలు భక్తుడు అంటాడు, ఇంకా ఎంతమంది ఉన్నారయ్యా నీ పిల్లలు అని అంటే, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు అంటాడు, ఒక్కడు ఉన్నాడండి కడసారి వాడు దేనికి చెప్పండి, దేనికి పనికిరాడు, దేనికి పనికిరాడు. ప్రైజ్ ద లార్డ్.
దేనికి పనికిరాడండి వాడు అని చెప్పి యెషయా భక్తుడు అంటే, అప్పుడు దైవజనుడు అంటాడు, ఒక్కసారి వాడిని నా దగ్గరికి తీసుకొనిరా, ఒక్కసారి వాడిని పిలిపించు అనగానే దావీదుకు కబురు పెట్టంగానే దావీదు వేరే వారికి గొర్రెలను అప్పగించి తిరిగి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత దావీదు అక్కడ వస్తూ ఉండగానే దేవుడు అంటున్నాడు, అడుగో నేను కోరుకున్నవాడు ఇతడు. చప్పటి కొట్టు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఇంట్లో వాడు పనికి రానివాడుగానే ఉన్నాడు. వాడికి ఏం చేత కాదు అన్నట్టుగానే అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ మీ జీవితంలో మీరు అనుకోవచ్చు, నేనే భక్తి పరులని, మా ఇంట్లో వాళ్ళు దేనికి పనికి రానోళ్ళు అని ఒకవేళ నువ్వు అనుకుంటే చివరికి నువ్వే పనికి మాలిన దాని అవుతావు, చివరికి నువ్వే పనికి మాలినోడు అయిపోతావు. వాళ్ళే మెరుగైన వాళ్ళుగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఉన్న దావీదును చూడంగానే వస్తూ ఉంటే చూడంగానే సమూయేలుతో దేవుడు అంటున్నాడు, అడుగో నా ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కోరుకున్న వ్యక్తి, నా చిత్తమును నెరవేర్చగలిగిన వాడు, నా మార్గంలో నడిపించగలిగిన వాడు, అడుగు ఇతడు అని దేవుడు దావీదును కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు ఆయన. గొర్రెలను కాచుకుంటూ గ్రామానికి దూరంగా, ఊళ్ళో ప్రజలకు తెలియదు దావీదంటే ఎవరో, ఎక్కడో గొర్రెల కాపరిగా గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదును దేవుడు సమూయేలు దగ్గరికి తీసుకొచ్చి మోకరింపచేసి, ఇదిగో ఇతడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే నాయకుడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనుషుల దృష్టిలో కాదు మనం ఉండాల్సింది, మనుషుల దృష్టిలో కాదు. బాగా గమనించాలి మీరు. మనుషుల మెప్పు కాదు పొందాల్సింది, మనుషుల ఆలోచనను బట్టి కాదు మనం నడుచుకోవాల్సింది. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా అక్క నా ప్రవర్తన నీ దృష్టికి ఎలా ఉంది అని ఎప్పుడైనా అడిగావా? అన్న నీ దృష్టిలో నా ప్రవర్తన, నేను అసహ్యంగా ఏమైనా ప్రవర్తించినట్లు ఎప్పుడైనా చూసావా అని ఎప్పుడైనా మీ తోటి వాళ్ళతో అడిగారా? అడుగుతారా? అడగరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రేమేంది బిడ్డలారా, ఈ లోకంలో ఏది కాదు శాశ్వతం. నీకు శాశ్వతము దేవుని సింహాసనము, దేవుని రాజ్యం నీకు శాశ్వతము. దేవుడు నీకు ఇస్తాడు. మన దేవుడు మనలను విడిపించాలంటే మనం దేవుని సన్నిధిలో అన్ని కోరికలను చంపుకొని దేవుని సన్నిధిలో తనను గూర్చి మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడ ఏం రాసింది? ఆపత్కాలమున నిన్ను గూర్చి కదా, నన్ను గూర్చి నువ్వు మొరపెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? మొరపెడితే ఎంతటి గడ్డు సమస్య ఉన్నా, ఇంకా బ్రతకటం అంటే చావటం మేలు అని ఒకవేళ నువ్వు అనుకొని ఆయన సన్నిధికి వచ్చినా, ఎంతటి పెద్ద సమస్య ఉన్నా ఈ రాత్రి తప్పనిసరిగా మీరు ప్రార్థించి చూడండి. మీ మనసును మార్చుకొని లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడి ప్రార్థించండి. నా దేవుడు మిమ్మల్ని విడిపించకపోతే అప్పుడు నన్ను అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇంకా విడుదల పొందట్లేదంటే అజ్ఞానంగా ఉన్నావని అర్థం. జ్ఞానం కలిగి నువ్వు లేవు, అజ్ఞాన దశలో నువ్వు బ్రతుకుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనకు తెలియచేస్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెడితే నేనే మిమ్మల్ని విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటను మనం చూద్దాం. 25వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము
17వ వాక్యం, 25వ కీర్తన. చదవండి. నా హృదయ వేదన అతి విస్తారములు, విక్కటలో నుండి నన్ను విడిపించుము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ నీ జీవితంలో హృదయ వికారము, హృదయ అగాధము, భయానకమైన స్థితి ఒకవేళ నీ జీవితంలో కలిగి ఉన్నా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కీర్తనకారు చక్కగా ఈ మాట చెప్పాడు. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఏంటండి? ఒకటి గమనించండి, మీరు బాధపడతారండి, బాధపడుతుంటారు కొన్నిసార్లు. బాధపడి ప్రయోజనం ఏమిటి? బాధపడి ప్రయోజనము ఏమిటి? బాధపడటం వలన వచ్చే లాభం ఏమిటి? మనం ఆలోచన చేద్దాం. దావీదు అంటాడు, నా హృదయ వేదనలు అతి విస్తారములు. అయితే ఆయన అంటాడు, వికటములో నుండి నన్ను, చెప్పండి, ఇరుకులో నుండి నన్ను విడిపించు. శోధన అనేది ఎలా ఉంటుంది? సమస్య అనేది ఎలా ఉంటుంది? ఏంటండి? మనిషి కుంగిపోవటానికి గల కారణం ఏంటంటే, నీ హృదయ వికాటము, నీ హృదయ ఆలోచన, నీ హృదయ తలంపులు సరి అయినందు కానందు వలన నీ జీవితంలో వేదన పడుతూ ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ తమ జీవితంలో వేదన పడి కుంగిపోయింది. ఉన్నదంతా పెట్టేశాను, ఉన్నదంతా కాజేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉన్నదంతా లయం చేసేసాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? వేదన పడిపోయింది. ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఆమె హృదయ అగాధంలో ఉన్న ఆలోచన, ఆ బాధని ఎవరు కూడా తీయలేదు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈమె? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ప్రైజ్ ద లార్డ్. రోగం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడంటే హాస్పిటల్కి వెళ్తాడు. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్తారు? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధి ప్రార్థన చేస్తారు. కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విన్న దేవుడు సమాధానం కలిగి వెళ్ళమంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చక్కగా ఈ మాట చెప్తూ ఉన్నాడండి. నా హృదయ వేదనలు, చెప్పండి, అతి విస్తారములు, వికట్లో నుండి, చెప్పండి, నన్ను విడిపించు. ఎందుకని దావీదు మాట అన్నాడంటే, దావీదుకు తెలుసు, నాకున్న ఆపదల్లో నుండి విడిపించగలిగినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని పిల్లలకు ఆ అనుభవం వస్తుంది. దేవుని వెంబడించు వారిలో అనుభవం ఉంటుంది. ప్రార్థించు వారికి ఆ అనుభవం ఏంటో అని తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నేను కర్ణాటకలో సేవ చేసేటప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంటుంది, ఆముదం నూనె. ఏం నూనె? ఆముదం నూనె నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. నేను ఇప్పటికీ ఆముదం నూనె వాడతాను. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ ఆముదమే వాడింది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఆముదమే వాడతాను, వేరే నూనె వాడను. ఆముదం నూనె మాత్రమే వాడతాను ఇప్పటికీ. ఒకవేళ నాకు దొరకకపోతే గింజలు, విత్తనాలు చూసుకొని నేనే తీసుకొని వచ్చి ఏంటండి వాటిని ఏపి దంచి నేనే తయారు చేసుకుంటాను. ఏంటిది? నాకు అవసరం కాబట్టి.
ప్రైజ్ ద లార్డ్. అది నాకు అవసరం కాబట్టి నేనేం చేస్తాను, నేనే తయారు చేసుకొని నేనే వాడుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు మా అమ్మగారు ఆ నూనెతోనే వంట చేసేది, ఆ నూనెతోనే కూరలు చేసేవాళ్ళు, ఆ నూనెతోనే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ప్రైజ్ ద లార్డ్. 99 సంవత్సరాలు. మా అమ్మ 94 సంవత్సరాలు బతికింది. ఇప్పుడు బతకగలుగుతారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఏమ్మా నీకు ఎన్ని సంవత్సరాలు అన్నావు అనుకో, నాకు 35 అన్న. మరి లేవచ్చు కదా హుషారు కంటే. ఏడన్నా ఓపిక లేదు, కాళ్ళు పట్టేసేయి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భయంకరమైన స్థితి. ఇవన్నీ దేనికి వచ్చాయంటే మనం తింటున్న తిండి సరైనది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే ఆ సంగతి వదిలిపెట్టు. మనిషి ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. కానీ ముందుగా మెలుకు కలిగి ఉండమనేది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. మెలుకు కలిగి జాగ్రత్తగా మనము కలిగి ఉండాలి. అందుకని దావీదు చక్కగా ఈ మాటను చెప్పాడు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, వికట్లో నుండి నన్ను నీవు, ఇరుకులో నుండి, ఇబ్బందులో నుండి నన్ను నీవు విడిపించు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవడు? మన దేవుడు ఎవరో? మనలను చెప్పండి, మనలను విడిపించేవంటి దేవుడు. అందుకని నువ్వు విడుదల పొందాలంటే మొరపెట్టాలి. ఎప్పుడు మొరపెట్టాలి? ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో. సమస్య రాకముందు యేసు ప్రభు ఒక మాట చెప్పారు శిష్యులతో. అన్న మాట ఏంటంటే, మీలో శోధన ప్రవేశించక ముందే మెలుకు కలిగి ప్రార్థించండి. ఇప్పుడు చాలామంది శోధనలో వీళ్ళే ప్రవేశిస్తున్నారు, అది రాట్లా. శోధన వీళ్ళ దగ్గర రాట్లా, వీళ్ళే శోధనలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళే అందులోకి వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజన్ దావీదు గారు చక్కగా ఈ మాటని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇకటపులో నుండి దేవుడు నేనేం చేస్తాడంట? విడిపిస్తాడు. ఆపద కాలంలో ఆయన నిన్ను విడిపిస్తాడు. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 18వ కీర్తన 48వ వాక్యం. ఏంటండి? ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఒక వ్యక్తి, దావీదు ఎవరండి? మనలాంటి మనిషి. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం. దావీదు చెప్తున్నాడు, సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నా దేవుడు, చెప్పండి ఎవరి చేతిలో నుండి? చెప్పండి ఎవరి చేతిలో నుండి? శత్రువు చేతిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నా మీదికి లేచిన వారి కంటే నన్ను, అందరికంటే నన్ను ఎత్తుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన పిల్లలకు ఎప్పటికీ తలదించుకునేటట్లు ఆయన ఎప్పుడు చేయడు. తలదించుకునేటట్లు చేయడు. దేవుడు తన పిల్లలను తలవెత్తుకునేటట్లు చేస్తాడు. తలదించుకునేటట్లు ఎప్పటికి కూడా ఆయన చేయడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణానికి వస్తే వెడుతున్నాడు. వెడుతూ మార్గంలో యేసు ప్రభు వెళుతుంటే ఆ జనసం కేకలు, మాటలు అవి విని గుడ్డివాడు కేకలు పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ జనాల సప్పడి సౌండ్, నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ గోల ఏంటని ఒక గుడ్డోడు అడిగాడు. ఏమని? అయ్యా ఏంటి ఆ గోల? ఎవరు వచ్చారు? రాజకీయ నాయకులు వచ్చారా లేకపోతే ఎవరు వచ్చారు అని చెప్పి అడిగినప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఆయన నజరేయుడైన
యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఈ గుడ్డివాడు ఏం చేశాడంట, దావీదు కుమారుడు నన్ను కేకలు పెట్టాడు. ఇతనికి ఏం అవసరం? గుడ్డివాడికి ఏం అవసరం? ఇప్పుడు చెప్పండి, ఏమవసరము? చెప్పండి, గుడ్డివాడికి ఏమవసరం అండి? వాడు కామ్గా ఉండొచ్చు కదా, ఏం పని వాడికి? ఒక మాట అంటున్నాను, ఈ రాత్రి మీకు ఏం పని అని వచ్చారు ఇక్కడికి? చెప్పండి, ఏం పని? గుడ్డివాడికి ఏమవసరం? చెప్పండి, గుడ్డివానికి ఏమవసరం అంటే అతని మనోనేత్రాలు తెరవబడాలి, యేసు ప్రభువును కనులారా చూడాలి. ఈ రాత్రి మీరు దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారంటే నీ ప్రతి సమస్యను ప్రభువుతో చెప్పి విడుదల పొందాలని దేవుని సన్నిధికి వచ్చారు. కొట్టుగట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువును కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు పెడుతుంటే యేసు ప్రభు విని వెంటనే ఆగిపోయి, అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆ గుడ్డివాణ్ణి నా దగ్గరికి తీసుకొని రండి. తీసుకొచ్చారు. ఉమ్మి ఊసి బురద చేసి కనులకు రాస్తే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. అతని మనోనేత్రాలు తెరవబడ్డాయని బైబిల్లో రాయబడి ఉంది. మరి దేవుని నమ్మిన నీవు నీ జీవితంలో విడుదల పొందుతున్నావా లేదో నీ మనస్సాక్షిని బట్టి నీకు తెలుస్తుంది. దేవుడు నీ జీవితంలో విడుదల కలిగి చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని అక్కడ రాశాడు, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ గుడ్డివాడు తల్లి గర్భంలో పుట్టిన నాటి నుండి చెప్పండి, తనకున్న బాధ, పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి? గుడ్డితనము. ఈరోజు ఎంతోమంది కళ్ళు ఉండి కూడా దేవుని మహిమను చూస్తూ కూడా గుడ్డివాని వలె ప్రవర్తిస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చక్కగా తెలియజేశాడు, అతన్ని నా యొద్దకు తెమ్మనంగానే అతన్ని వచ్చాడు. అతని మనోనేత్రాలను దేవుడు ప్రసాదించాడు. గుడ్డివాని మనోనేత్రాలను తెరిపించిన దేవుడు ఈ రాత్రి మీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను దేవుడు విడిపించును గాక. మీ కుటుంబంలో ప్రతి సమస్యలు తొలగించును గాక. ఐక్యత లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోవును గాక. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేసింది. అందుకని ఆపత్కాలమున నీకు విరుక్కు ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్య వ్యాధి బాధలు ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే తప్పనిసరిగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అందుకని మొదటి మాట ఏం చెప్పాను? చెప్పండి, ఏం చెప్పాను? ఇక్కట్లో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, భయానకమైన స్థితిలో నుండి నన్ను నీవు విడిపించు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే ఆయన నిన్ను తప్పనిసరిగా విడిపిస్తాడు. ఎవ్వరూ నిన్ను చాలకపోయినా దేవుడు మాత్రం నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. రెండవ మాటను మనం చూస్తే, బలాత్కారుల చేతిలో నుండి ఏంటండి ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటి? అక్కడ అంటున్నాడు, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. తర్వాత ఏమంటున్నాడు? నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదవు, బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఎంతమంది బలాఢ్యులున్నా, బలాత్కారులున్నా, ఎంతమంది శత్రువులు మనల్ని ఉన్నా, మనందరినీ దేవుడు ఏం చేస్తాడంట, ఈ నెల దినములే కాదు, నీ బ్రతుకు దినములో నీవు భయము భక్తి కలిగి ప్రభు సన్నిధిలో ఉంటే దేవుడు నిన్ను అందరికంటే ఎత్తైన వానిగా, ఉన్నతమైన వానిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
చెప్పబడిన ప్రతి మాటలు మీ హృదయాలలో దేవుడు స్థిరపరిచి నడిపించును గాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, మన దేవుడు ఎవరు? ఏమన్నాడు అక్కడ? నేను నిన్ను విడిపించదను. మన దేవుడు ఎవరంట? మనల్ని విడిపించే దేవుడు. ఎప్పుడు విడిపిస్తాడు? ఆపద కాలములో, ఆపదలో ఉన్న మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో నిలబెడతాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన వీవులే లెక్కకు మించిన దీవెనలైనావి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనావి. అడుగులు తడబడక నిలిపినదే నీ దివ్యవాక్యమే, కడలని మించిన విశ్వాసమునిచ్చి విజయముని నా. అడుగులు తడబడక నడిపినదే నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే అద్భుతమై బలపరచను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. అందరూ నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమై ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవ
పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము అందరం స్వత జీవము కృపాక్షేమము నిశాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలో పరిశుద్ధాత్మ సన్నిధిలో పరిశుద్ధాత్మిక సన్నిధిలో హల్లెలూయా నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించ ఆత్మలో ఆనందించాలి పరిశుద్ధాత్మక సన్నిధిలో ఆనందించాలి యేసయ్యా యేసయ్యా నీ కృపలో నీ కృపలో నీ కృపలో పరవశించున్నట్లు నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా అందరూ పరిశుద్ధాత్మలో నింపబడాలి యేసయ్యా హల్లెలూయా నీ కృపలోనే పరవశించనా అందరూ 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 పరిశుద్ధాత్మ దేవుడు ఆపద కాలమున నన్ను గూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపించదను నేను నిన్ను విడిపించదను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అడుగో 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 ఈ రాత్రి నా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నా దేవుడు నిన్ను విడిపించును కాక మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా గట్టిగా 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 చప్పటి కొడుతూ ప్రభుని మహిమపరుచుకుందాం పరిశుద్ధాత్మని సన్నిధిలో చప్పటి కొడుతూ ప్రభుని సన్నిధిలో మహిమపరుచుకుందాం వాగ్దానము చేసిన దేవుడు ఈ రాత్రి
మీ శరీరమును పట్టి పీడిస్తున్న అనారోగ్యము, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగించును గాక. చెప్పండి అందరూ, యేసు నామములో తొలగిపోవాలి. విడుదల 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 కలగాలి. ఒక్కొక్కరి కుటుంబంలో, ఒక్కొక్కరి జీవితంలో యేసయ్య అడుగు పెట్టును గాక. ఆయన నీ కుటుంబంలో, నీ ఇంట్లో అడుగు పెట్టును గాక. నీ హృదయంలో ఆయన అడుగు పెట్టును గాక. అడిగో అడిగో, నా దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు. ఓ జీసస్, థ్యాంక్ యూ. నా దేవుడు ఇక్కటములో నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు. బలాత్కారము చేయి వారి చేతుల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, ఆపద కాలమున నన్ను గురించి మొరపెట్టు, ప్రార్థించి నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు ప్రార్థించు, కుటుంబ సమేతంగా ప్రార్థించు, కుటుంబ సమేతంగా ప్రార్థించు. నేను నిన్ను విడిపిస్తాను. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ఐక్యత కలిగి జీవిస్తున్నావా? తల్లిదండ్రులు, పిల్లలు ఐక్యత కలిగి జీవిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో ఆపద రాక మునుపే, నీ కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు రాక మునుపే ప్రార్థించు. నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆపద కాలమున నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానన్న దేవుడు ఈ రాత్రి ఇదిగో నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. కనుక రెండు చేతులెత్తి, ప్రభువా నన్ను విడిపించయ్యా, భరించలేని బాధలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, నిందలు, అవమానాలు, దీర్ఘకాలికమైన వ్యాధులు, చెప్పలేని స్థితిలో బ్రతుకుతున్నాను ప్రభువా. చావాలు బ్రతకాలు తెలియని స్థితిలో ఉన్నానయ్యా. ఈ రాత్రి దైవ సేవకుని నోటి నుండి వచ్చి ప్రతి మాటను బట్టి నన్ను విడిపిస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి నన్ను విడిపించమని నువ్వు ప్రార్థించినట్లయితే నా ప్రభు తప్పక నిన్ను విడిపిస్తాడు. నా ప్రభు నిన్ను తప్పక విడిపిస్తాడు. నా ప్రభు నీకున్న ప్రతి సమస్యను, అనారోగ్యాన్ని, వ్యాధి బాధలను విడిపించి నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రభువును మొరపెట్టండి. తప్పక మీ జీవితంలో దేవుడు సమాధానం, జవాబు నీకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిపోయిన 10 మాసాలు నీ దయగలిగిన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ నవంబర్ నెల 1వ తారీఖున ప్రభువ 11వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభు మోకరించి మొరపెట్టడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సాక్షిగా నిలబెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రభు మనసారా ఆరాధించుటకు, స్తుతించుటకు, నిన్ను కొనియాడుటకు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, సమయమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలతో నీవు మాట్లాడిన దేవుడవు. ఇదిగో ఈ నెలంతటికి మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని, నేను నిన్ను లేవనెత్తుతానని, నీ శ్రమల నుండి, నీ శత్రువుల నుండి నేను విడిపిస్తాను, నిన్ను కాపాడుతానని ఇది నా ప్రభు ఆ సాయంకాల లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. పరచడానికి సహాయం చేసి కృప చూపించమని ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత మరుగు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.